అంటే మొత్తం నియోజకవర్గం మొత్తం నుంచి బయలుదేరుతున్నారు. ఎక్కడైనా అంటే తిరువూరు రాజకీయాల్లో మీ అందరికన్నా జూనియర్ని నేను, నాకన్నా సీనియర్లు అందరూ. బొమ్మసాని మహేష్ గారు చెప్పారు నాకు. బొమ్మసాని మహేష్ గారు తిరువూరు పట్టణానికి 11 సంవత్సరాలు పట్టణ పార్టీ అధ్యక్షుడిగా చేశారు. ఆయన్ని ఎన్నుకునేటప్పుడంట రాష్ట్ర పార్టీ ఒక పరిశీలకుని పంపించి పోటీ జరిగి ఎన్నుకోయారు. కార్యకర్తల సమావేశంలో ఎవరెవరైతే పోటీ చేస్తారో పోటీ చేయమని పోటీ పెట్టి ఆ పోటీలో ఎలక్షన్లో గెలిచారు. ఇప్పుడు ఏమైంది? ఎంపీ గారి ఆఫీసులో కూర్చొని కమిటీలు రాస్తున్నారు. అంతకుముందు సూరపనేని రాజా అని ఒక అతను నియోజకవర్గం మొత్తం తిరిగాడు. పార్టీ పదవులకి నామినేటెడ్ పోస్టులకి డబ్బులు వసూలు చేశాడు. ఆ తర్వాత ఎంపీ గారి ఆఫీసులో మూల్పూర్ కిషోర్, తిరువూరు నియోజకవర్గంలో ఇసుక మాఫియా నడిపేది ఆయనే, రేషన్ మాఫియా నడిపేది ఆయనే, పార్టీ పదవులు అమ్ముకుంటుంది ఆయనే. ఇవన్నీ పార్టీ నాయకత్వానికి చెప్దాము. 24వ తారీఖున బయలుదేరు. అంటే మొత్తం నియోజకవర్గం మొత్తం నుంచి బయలుదేరుతున్నారు. ఎక్కడైనా అంటే తిరువూరు రాజకీయాల్లో మీ అందరికన్నా జూనియర్ని నేను, నాకన్నా సీనియర్లు అందరూ. బొమ్మసాని మహేష్ గారు చెప్పారు నాకు. బొమ్మసాని మహేష్ గారు తిరువూరు పట్టణానికి 11 సంవత్సరాలు పట్టణ పార్టీ అధ్యక్షుడిగా చేశారు. ఆయన్ని ఎన్నుకునేటప్పుడంట రాష్ట్ర పార్టీ ఒక పరిశీలకుని పంపించి పోటీ జరిగి ఎన్నుకోయారు. కార్యకర్తల సమావేశంలో ఎవరెవరైతే పోటీ చేస్తారో పోటీ చేయమని పోటీ పెట్టి ఆ పోటీలో ఎలక్షన్లో గెలిచారు. ఇప్పుడు ఏమైంది? ఎంపీ గారి ఆఫీసులో కూర్చొని కమిటీలు రాస్తున్నారు. అంతకుముందు సూరపనేని రాజా అని ఒక అతను నియోజకవర్గం మొత్తం తిరిగాడు. పార్టీ పదవులకి నామినేటెడ్ పోస్టులకి డబ్బులు వసూలు చేశాడు. ఆ తర్వాత ఎంపీ గారి ఆఫీసులో మూల్పూర్ కిషోర్, తిరువూరు నియోజకవర్గంలో ఇసుక మాఫియా నడిపేది ఆయనే, రేషన్ మాఫియా నడిపేది ఆయనే, పార్టీ పదవులు అమ్ముకుంటుంది ఆయనే. ఇవన్నీ పార్టీ నాయకత్వానికి చెప్దాము. 24వ తారీఖున బయలుదేరు. నేను పొద్దున్నే దేవనేని అవినాష్ దగ్గర, మధ్యాహ్నం పేరు నాని దగ్గర, సాయంత్రం కేసినేని నాని దగ్గర, రాత్రికి స్వామిదాస్ దాకా ఉండే క్యారెక్టర్ని కాదు. నేను నిఖార్సైన తెలుగుదేశం నాయకుడిని, నిఖార్సైన తెలుగుదేశం కార్యకర్తని. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని, గౌరవ మా యువనేత నారా లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని విమర్శించిన నాయకులకి అంతు చూస్తాం. ఎందుకంటే నేను కాంప్రమైజ్ అయ్యే నాయకుడిని కాదు. నేను విజయవాడ ఉత్సవం చేశాను అంటే నేను ఎంత భారీ నష్టంతో విజయవాడ ఉత్సవం చేశానో మీ అందరికీ తెలుసు. నా జేబులో డబ్బులు పోతాయని దానికే ఉంటాను. కానీ నేను 4 సంవత్సరాల నుంచి తిరువూరులో సేవా కార్యక్రమాలు చేసుకుంటా నేను ఎన్నో కోట్లు ఖర్చు పెట్టిన వ్యక్తిని నేను. ఆఫ్టర్ ఆల్ ఒక 5 లక్షలు 10 లక్షలకి ఎవరో ఆరోపణలు చేస్తే ఇవాళ నేను చెప్తున్నాను ఎవరో ఆరోపణలు చేస్తే ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. పార్టీ నాయకత్వం దృష్టికి వెళ్ళింది, పార్టీ నాయకత్వం చూసుకుంటుంది. అంతేకాకుండా ఒకటే చెప్తాను, నేను ఏ రోజు చంద్రబాబు నాయుడు గారిని విమర్శించిన నేను ఏ రోజు రంగులు మార్చలా. 12 నెలలు దేవుడుగా ఉన్నవాడు దయ్యం అయ్యాడు అంటే దానికి సమాధానం ఆయనే చెప్పాలని కోరుకుంటున్నా. ఎందుకంటే గౌరవ ఎమ్మెల్యే గారు, గౌరవ పార్లమెంటు సభ్యుడు లేకపోతే నేను లేను, దేవుడు నాతో అని చెప్పుకున్నవాడు దయ్యం ఎందుకు అవుతున్నాడో వారే తెలియాలి. కాబట్టి అటువంటి విమర్శలు ఏమైనా వస్తే వారి సమాధానం చెప్పాలి. కానీ గౌరవ ఎమ్మెల్యే గారు నేను కాదు. నేను ఏంటో విజయవాడ పార్లమెంటు ప్రజలకి తెలుసు, విజయవాడ పార్లమెంట్లో ఉన్న తెలుగుదేశం నాయకులకి తెలుసు. కాబట్టి నిన్న నన్ను అన్నకాడి నుంచి ప్రకంపనలు మరి మా కార్యకర్తల నాయకులు చూపిస్తున్నారు.